ఈసారి ఎలక్షన్లు కొద్దిగా హోరాహోరీగా ఉత్కంఠభరితంగా ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎలక్షన్లకు ఒక ఇంపార్టెన్స్ అనేది సంతరించుకున్నది. దానికి రీజన్స్ ఏంటంటే, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి బాడీ జూలై నెలతో వాళ్ళ పీరియడ్ అయిపోతుంది. యాజ్ ఫర్ బైల్ అనమాట. వాళ్ళు జూలై నెలలో ఎలక్షన్స్ పెట్టి కొత్త బాడీని ఎన్నుకోవాల్సినటువంటి పరిణామాలు. కానీ ప్రస్తుత బాడీనే కంటిన్యూ కావాలని చెప్పేసి బాడీలో కొంతమంది వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఎత్తుగడలు వేయడం, కమిటీలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు కొంతమంది, నేను కానీ అశోక్ కుమార్ కానీ కొంతమందిని, లేదు ఇది పద్ధతి కాదు, ఒక సిస్టాన్ని సిస్టమేటిక్గా నడపాలి, మన వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకోకూడదని మేము కమిటీలో ఆ రోజు ఎలక్షన్స్ పెట్టడం మాట్లాడాము. కానీ వద్దు, మేమే కంటిన్యూ అవుతామన్నటువంటి ఒక వర్గం ఎక్కువ, అంటే వాళ్ళకు మెజారిటీ ఉండడంతో వాళ్ళే కంటిన్యూ కావాలని ప్లాన్ చేసుకోవడం, మేము దాని మీద ఎలక్షన్స్ పెట్టమని ఒత్తిడి తీసుకురావడం, తర్వాత కొంతమంది పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి ఇది మంచి పద్ధతి కాదు ఎలక్షన్స్ పెట్టమని అంటే ఒక జనరల్ బాడీ కాల్ఫర్ చేసి ఎలక్షన్ పెడదామని చెప్పేసి జనరల్ బాడీ కాల్ఫర్ చేశారు. జనరల్ బాడీలో మెజారిటీ ఆఫ్ పీపుల్ కూడా ఎలక్షన్స్ పెట్టమని కోరడంతో ఈ 28వ తారీఖు ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి ఇచ్చేశారు. కానీ ఇప్పుడు హోరాహోరీగా ఎందుకు ఉంది అని అంటే, కొంతమంది ఛాంబర్ను తన స్వప్రయోజనాల కోసం వాడుకోవాలని చూడడము, ఇది అంటే గాడి తప్పుతుంది. ఫస్ట్ నుంచి కూడా ఒక క్రమశిక్షణతో ఉన్నటువంటి ఛాంబరు గాడి తప్పడంతో కొంతమంది పెద్దలు ఏంటంటే, దీన్ని ఇలాగే వదిలేస్తే ఈ ఛాంబర్ భ్రష్టు పట్టిపోయే విధంగా ఉంది, మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని చక్కదిద్దుదాము అన్న ఆలోచనకు రావడంతో ఈసారి పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి పోరు హోరాహోరీగా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓటర్లు అంటే మెంబర్లు ఎవరిని గెలిపించుకుంటారు ఏంటి అనేది వేచి చూడాలి. ఎందుకంటే మెంబర్లు ఎప్పుడు కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. మెంబర్లకు ఏంటంటే ఛాంబర్ బాగుండాలి, ఛాంబర్ పనితీరు బాగుండాలి, ఈ గెలిచేటువంటి వాళ్ళు చిన్న సినిమా సమస్యలను పరిష్కరించుకోవాలి, ఆ దిశగా పనిచేసేటువంటి నాయకుల్ని ఎన్నుకోవాలని చెప్పేసి మెంబర్లు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కానీ వాళ్ళ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అనేది 20వ తారీఖు చూడాలి. మెంబర్లు మంచి వ్యక్తుల్ని ఎన్నుకుంటారని మేమైతే ఆశిస్తున్నాం. నేను ఈసీ మెంబర్గా, సెక్టార్ కౌన్సిల్ కమిటీ మెంబర్గా పోటీ చేస్తున్నాను. ఎప్పటి నుంచో ఆదరిస్తున్నటువంటి మెంబర్లు ఈసారి కూడా వారికి సేవ చేసేటువంటి అవకాశాన్ని, భాగ్యాన్ని నాకు ప్రసాదిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.